ఎవరైతే జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూజీవీ కింద R23 రెగ్యులేషన్లో బీటెక్ చదువుతున్నారో, అది కూడా 2 కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు కదా, సో వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో వీరు ఖచ్చితంగా చేయాల్సింది, క్రమం తప్పకుండా చేయాల్సింది, క్రమశిక్షణతో చేయాల్సింది, కంపల్సరిగా చేయాల్సింది అనమాట. సో అదేంటో చెప్తాను. దాని గురించి చెప్పబోయే ముందు అయితే, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వీడియో చేయమని చెప్పేసి, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సమ్మర్ ఇంటర్న్షిప్ ఇంట్రడ్యూస్ చేశారు కదా R23 వాళ్ళకు, ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఈ 3 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంది. అయితే సమ్మర్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా అయితే చేయాలి అంటే చేయాలి. సర్టిఫికెట్ ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయాలి. దాని మీద సెమినార్ ఉంటుంది, వైవా వాయిస్ కూడా కాలేజీల వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఉంటుంది, సో అది కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంటింటికి తిప్పుతారు, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ బట్టి ఉంటుందండి. సో అయితే మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్ళాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అనమాట. అంటే సమ్మర్ హాలిడేస్ అనేవి మీకు పర్టికులర్గా అయితే ఎవరు, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. సో అయితే మీరు కొన్ని రోజులు వెళతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళాను, కొన్ని రోజులు వెళతారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారంటే, కొన్ని రోజులు రప్పించుకొని వాళ్ళకి టైం ఉండదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇక తర్వాత రండి సర్టిఫికేట్ అని చెప్పేసి ఇస్తారు. అయితే మీకు ఒక బుక్ ఇస్తారు కదా, లాగ్ బుక్. ఆ లాగ్ బుక్లో ఖచ్చితంగా అయితే సంతకాలు పెట్టించుకోవాలి. అయితే జనరల్గా నాకు తెలిసి ఇన్స్టిట్యూట్లో వెళ్తే ప్రతిరోజు పెడతారు వెళ్ళిన రోజులు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, మొత్తం అయిపోయిన తర్వాత ఆ బుక్లో సంతకాలు ఒకేసారి చేసేసి ఆ చీఫ్ ఎవరైతే ఉంటారో సూపరింటెండెంట్ కింద అక్కడ ఇచ్చిన వాళ్ళు పెట్టేసి ఇచ్చేస్తారనమాట. పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే సమ్మర్ ఇంటర్న్షిప్ మరి కొంతమంది అడుగుతున్నారు, సర్టిఫికేట్ కొనుక్కోవచ్చా అంటే ఇప్పుడు కొంతమందికి బాగోదు, ఒంట్లో బాగోదు, ఏం చేస్తావు, ఒక 4 రోజులు వెళ్తాడో వెళ్ళడో పక్కనట్టండి. వాడికి ఒంట్లో బాగలేదు, అప్పుడు ఏం చేస్తారు, బ్యాచ్లో ఉంటాడు. బ్యాచ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, గుంపులో గోవిందం వెళ్ళేసేసి డబ్బులు కట్టాల్సి ఉంటే వాళ్ళు ఎంత అడిగితే ఆ స్టూడెంట్స్, టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని మీతో పాటే వాళ్ళతో పాటే మీకు కూడా సర్టిఫికేట్ తెచ్చేస్తారు. టీమ్ లీడర్ ఎఫెక్ట్ అయితే దాని తర్వాత ఎవరైతే ఉంటాడో సెకండ్ పర్సన్ అతను తీసుకొస్తారనమాట. ఓవరాల్గా సమ్మర్ ఇంటర్న్షిప్ అయితే ఇలా ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకొని తెలివిగా ఆలోచించుకొని చేసుకోండి. సమ్మర్ హాలిడేస్ అయితే ఇక ఇందుట్లోనే కలిపి వస్తాయి. మీరు తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఇది చేయరు. కాకపోతే రిపోర్టింగ్కి పలానా అప్పుడు చేయమని చెప్పి కొన్ని కాలేజీలు ఉంటాయి, సో అవి చేయాల్సి ఉంటుందన్నమాట.